హైదరాబాద్ మెహదీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అంకుర ఆసుపత్రిలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల్ని అదుపు చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, అగ్ని ప్రమాదం మనం చూస్తున్నాం. పై ఫ్లోర్కి మాత్రమే మంటలు పరిమితమయ్యా, కింది ఫ్లోర్స్లో కూడా కొద్దిగా మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలను చూస్తున్నాం. ఫైర్ సేఫ్టీ అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటి సాయి? మేజర్ ఇష్యూ అని చెప్పాలి. గుడిమల్కాపూర్ అంకుర ఆసుపత్రిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 5 నుంచి 6 అంతస్తుల వరకు ఈ బిల్డింగ్ కనిపిస్తోంది. ఈ బిల్డింగ్ లో కింది నుంచి 5 అంతస్తుల వరకు కూడా మంటలు వ్యాపించాయి. ఈ హాస్పిటల్ లో మరి షార్ట్ సర్క్యూట్ తో మొదలైందా, మరి ఏ విధంగా జరిగిందనేది మాత్రం ఇంకా తెలియాల్సింది. ప్రస్తుతానికైతే మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మంటలు అదుపు చేసేందుకు పెద్ద ఎత్తున ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. 5 అంతస్తుల్లో ఈ భవనం ఉంది. ఆసుపత్రిలో మరి ఫైర్ యాక్సిడెంట్ అంటే లోపల మొత్తంగా కూడా పేషెంట్స్ ఉంటారు. మరి ఆ పేషెంట్స్ అందరినీ కూడా రెస్క్యూ చేశారా, మరి లోపలే ఉన్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున అయితే మంటలు వ్యాపిస్తున్నాయి. భారీ అగ్ని ప్రమాదంగానైతే మనం చూడొచ్చు దీన్ని. అయితే ఆ గుడిమల్కాపూర్ రోడ్ లోనే ఉంటుంది. అయితే పెద్ద ఎత్తున ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో ఆ రోడ్డు మొత్తంగా కూడా ట్రాఫిక్ అనేది స్తంభించిపోయింది. మరి ఫైర్ ఇంజన్లు కూడా వెళ్ళడానికి కొంత ఇబ్బందికరంగా మారింది. మరి ఈ ఫైర్ ఇంజన్లు వెళ్లే వరకు మంటలన్నీ కూడా పెద్ద ఎత్తున అయితే ఎగిసిపడుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాటిని వీడియోస్ అయితే తీస్తున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం సమాచారం మొత్తం కూడా చూస్తున్నాము. పెద్ద ఎత్తున మంటలు అయితే వస్తున్నాయి. మరి లోపల ఉన్నటువంటి వారందరినీ కూడా ఆసుపత్రి సిబ్బంది మెల్లమెల్లగా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పొగతో కూడుకున్నటువంటి మంటలన్నీ కూడా పెద్ద ఎత్తున రావడంతో వారందరినీ రెస్క్యూ చేయడంగా కూడా కొంత కష్టంగా మారిందని చెప్పొచ్చు. మరి లోపల ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు, వారి పరిస్థితి ఇప్పుడు ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది. పెద్ద ఎత్తున ఫైర్ యాక్సిడెంట్ అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతానికి ఫైర్ ఇంజన్లు ఒక్కొక్కటిగా కూడా చేరుకుంటున్నాయి. భారీ పొగనైతే అక్కడ హాస్పిటల్ నుంచి వస్తుంది. భారీ మంటలు కూడా ఎగిసిపడుతున్నాయి. అది ఒక్క ఫ్లోర్ కాదు, దాదాపు 6 ఫ్లోర్ల వరకు ఉంది ఈ అంకుర ఆసుపత్రిలో. మొత్తం కూడా అన్ని 6 ఫ్లోర్ల వరకు కూడా మంటలు వ్యాపించినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. మొత్తం 5 అంతస్తుల నుంచి 6 అంతస్తుల వరకు మంటలు విస్తరించాయి. ఈ మొత్తం మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటికే మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున మంటలు అయితే ఎగిసిపడుతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాము. ఆ మంటలు భారీ ఎత్తున అంటే కనీసం అగ్ని ప్రమాదం కంట్రోల్ చేయడానికి వీలు లేనంతగా అంత పెద్ద స్థాయిలో కూడా మంటలు ఎగిసిపడుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాము. మరి లోపల ఎంత మంది పేషెంట్స్ ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఇంకా సమాచారం అయితే తెలియాల్సి ఉంది. పెద్ద ఎత్తున జరిగినటువంటి అగ్ని ప్రమాదాన్ని అయితే ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే పై ఫ్లోర్లో నుంచి కింది ఫ్లోర్కి కూడా మంటలు వ్యాపించినట్లుగా మనం చూస్తున్నాం. కింది ఫ్లోర్లో పేషెంట్లు ఉంటే మాత్రం వాళ్ళు ప్రమాదంలో చిక్కుకున్నట్లు కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం మంటలు వెళ్ళకపోయినా కూడా ఆ యొక్క పొగతో సఫకేషన్తో కూడా చాలా ఇబ్బంది పడి చివరికి మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎలాంటి చర్యలు హాస్పిటల్ యాజమాన్యం కానివ్వండి, అలాగే పోలీసులు కానివ్వండి, ఫైర్ సేఫ్టీ అధికారులు కానీ చేస్తున్నారు? అక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటంటారు సాయి కిరణ్? ఖచ్చితంగా అప్పటికే వాళ్ళంతా కూడా పేషెంట్స్ గా ఉంటారు. మరి వారందరికీ పొగతో కూడుకున్నటువంటి మంటలు అన్ని కూడా వ్యాపిస్తున్నాయి కాబట్టి మరి వారందరి పరిస్థితి ఏంటనేది మాత్రం ఇప్పుడు అనిపించడం లేదు. మరి లోపల ఉన్నటువంటి పేషెంట్స్ ఎంతమంది అనేది ఇప్పుడు తెలియాల్సింది. మరి మొదట మంటలు కొంత వ్యాపించినప్పుడే వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేశారా, లేకపోతే ఐసీయూలలో ఉన్నటువంటి పేషెంట్స్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. అక్కడ సరైనటువంటి సిబ్బంది అప్పటికే చేరుకున్నారు. వారందరినీ కూడా బయటకు తీసుకొచ్చారా లేదనేటువంటి పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సింది. అది ప్రస్తుతానికైతే పెద్ద ఎత్తున అయితే మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆసుపత్రి బిల్డింగ్ మొత్తం కూడా తగలబడిపోతున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. భారీ ఎత్తున మంటలు దాదాపు 6 ఫ్లోర్ల వరకు ఉన్నటువంటి భవనం మొత్తం కూడా మంటల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాము. మరి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని ఈ మంటలను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ లోపల ఉన్నటువంటి పేషెంట్స్ పరిస్థితి ఇవన్నీ కూడా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంటుంది. ఓకే సాయి కిరణ్, మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, అంకుర హాస్పిటల్ ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించి అలాగే గర్భిణీ స్త్రీలకు సంబంధించి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఒక చిన్నపిల్లల హాస్పిటల్గా చెప్తూ ఉంటారు. సో ఇటువంటి హాస్పిటల్లో పెద్ద అగ్ని ప్రమాదం జరగడం, అక్కడ తాజా సిచ్యువేషన్ మనం విజువల్స్లో చూస్తున్నాం. సో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఎలా ఉన్నాయి?
సిద్ధు ప్రస్తుతం మనం చూస్తున్న మెహదీపట్నం పిల్లర్ నెంబర్ 68 గుడిమల్కాపూర్ లో ఉన్నటువంటి అంకుర హాస్పిటల్లో 5వ అంతస్తులో ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మరోపక్క కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా మంటలు అంటుకొని కూడా ఎక్స్పర్ట్ పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా అది పూర్తిగా కూడా వెళ్ళినట్టు పరిస్థితి. ఎందుకంటే కింద పైన మంటలు అలుముకున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక క్రేన్ ద్వారా వాటర్ పైకి వెళ్లే ప్రయత్నం అయితే ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ ఒక హాస్పిటల్ కావడంతో కూడా చాలా మంది ఇంటెన్సివ్ కేర్ లో కూడా ఐసీయూలో చికిత్స పొందాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఏ విధంగా లిఫ్ట్ చేయాలి, అసలు ఎంతమంది లోపల ఉన్నారు, ఎంతమంది పేషెంట్ ఉన్నారు అనే అంశానికి సంబంధించి మాత్రం ఇంకా సమాచారం ప్రస్తుతం అయితే అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. ఆసుపత్రి కావడంతో కూడా చాలా పెద్ద ఎత్తున లేవలేని స్థితిలో కదలేని స్థితిలో కూడా పేషెంట్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఐసీయూకి సంబంధించి కూడా మొత్తం మనం చూసినట్టయితే 5వ అంతస్తులో కూడా చాలా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ట్రైన్ ఉపయోగించి కూడా మంటల్ని ఆపే ప్రయత్నాలు అయితే ప్రస్తుతం సాగిస్తా ఉన్నారు. మరి ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగిందన్న అంశం పక్కన పెడితే అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా ప్రస్తుతం కాపాడాల్సిన బాధ్యత ప్రస్తుతం అధికారులపై కనిపిస్తా ఉంది. కానీ చాలా పెద్ద ఎత్తున కూడా రోగులు వాళ్ళ పేరెంట్స్ సంబంధించినటువంటి పేరెంట్స్ కూడా ఉండేటువంటి అవకాశం మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి పూర్తిగా పోలీసులు అయితే ప్రస్తుతం సంఘటన స్థలానికి చేరుగా 5వ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మరి కాసేపట్లో భారీ ట్రైన్ రప్పించి 5వ అంతస్తు వరకు కూడా వెళ్లి ఫైర్ ఫైటర్స్ పనిచేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే అగ్నికిరణాలు ఎగిసిపట్లో పక్కన పెడితే అక్కడ నుంచి వచ్చే దట్టమైన పొగకు సంబంధించి ఆ పొగ కూడా ఖచ్చితంగా పేషెంట్లు కానీ సామాన్య వ్యక్తులు కానీ ఎవరైనా ఆ పొగను పీల్చితే ఖచ్చితంగా కూడా ప్రాణాపాయం అయితే ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. అసలు ఎంతమంది లోపల ఉన్నారు, ఎంతమంది పరిస్థితి ఏంటి, అక్కడ డాక్టర్లు, రోగులు, ఇతర నర్సులకు సంబంధించినటువంటి ఆసుపత్రులు చాలా పెద్ద ఎత్తున కూడా ఉండే అవకాశం ఉంటుంది. మరి అగ్నికిరణాలకు ముందే బయటపడ్డారా, లేదంటే ఐసీయూలో ఉన్నటువంటి వ్యక్తి, కదలేని స్థితిలో ఉన్న వ్యక్తి ఎవరికి లోపల ఉన్నారా అన్న అంశానికి సంబంధించి ఇక ఎవరికి కూడా ఎవరు చాలు. ఎందుకంటే ఒక్కసారిగా స్థానికులు భయాందోళన గురై కూడా ఎక్కడికక్కడ పారిపోయిన పరిస్థితి, తీవ్ర భయానక వాతావరణం ప్రస్తుతం గుడిమల్కాపూర్ పిల్లర్ నెంబర్ 68 వద్ద కొంత ప్రధాన రహదారికి ఆనుకున్నటువంటి అంకుర ఆసుపత్రి ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా భయానక వాతావరణం అయితే అక్కడ కనిపిస్తా ఉంది. చాలా మంది పాల్గొన్న పరిస్థితి మంటలు చూస్తున్నా మన సాక్షిపై ఎక్స్పీరియన్స్ గా వస్తున్నటువంటి. ఓకే వాసు, హైదరాబాద్ మెహదీపట్నంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అంకుర ఆసుపత్రిలో మంటలు ఇప్పటిదాకా కూడా ఎగిసిపడ్డాయి. ఇప్పుడే మంటలు అదుపులోకి వచ్చాయి. పూర్తిగా పరిస్థితి అదుపులో ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం. పెద్ద ఎత్తున ఇదివరకు మంటలు ఎగిసిపడ్డాయి. పై ఫ్లోర్ నుంచి కింది ఫ్లోర్కి కూడా మంటలన్నీ కూడా వ్యాపించాయి వేగంగా కూడా. దీంతో వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటల్ని అదుపు చేశారు. బట్ ఎంతవరకు డ్యామేజ్ అయింది, పేషెంట్స్ పరిస్థితి ఏంటి అనేటువంటిది తెలియాల్సి ఉంది. పూర్తి స్థాయిలో మంటలను అయితే అదుపు చేసినటువంటి తాజా విజువల్స్ని మనం చూస్తున్నాం. పూర్తిగా మంటలన్నీ కంట్రోల్లోకి వచ్చినటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం. బట్ కానీ పెద్ద సంఖ్యలో మంటలు ధాటికి ఆసుపత్రి కూడా పూర్తిగా నల్లగా మారినటువంటి దృశ్యాలు అక్కడక్కడ మనం చూస్తున్నాం. పై ఫ్లోర్ పూర్తిగా కూడా మంటల్లో తగలబడిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం.